కానీ హాస్పిటల్స్ కానీ క్వార్టర్స్. కాకినాడ జిల్లా కొలిమేరు హైస్కూల్లో సీనియర్ ఉపాధ్యాయులు సత్యనారాయణ పదవి విరమణ అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొర్రా గోపిపూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం చేసేందుకు వెంటనే పీఆర్సీ కమిషన్ వేయాలని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 70% పనులు మాత్రమే పూర్తయినట్టు పేర్కొన్నారు. మొత్తం పనులు పూర్తయ్యేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసి సహకరించాలని కోరారు. విద్యా వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వాన్ని సూచించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ సంఘం నేతలు సత్యరాజు, ప్రభాకర్ వర్మ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. అందులో కొన్ని కార్యక్రమాలు మనకి విద్యారంగానికి విద్యాభివృద్ధికి ఉపయోగపడకపోయినా కొన్ని కార్యక్రమాలు ఉపయోగపడే కార్యక్రమాలు ఉంటాయి. కానీ అందులో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎఫ్ఎల్ఎంలో కార్యక్రమం పెట్టారు. రెగ్యులర్ టైం టేబుల్ ఇవ్వాలి, మధ్యాహ్నం అంతా చెప్తున్నారు. కానీ రోజుకి 8 పీరియడ్లలో మధ్యాహ్నం పీరియడ్లన్నీ కూడా నష్టపోయే పరిస్థితి రెగ్యులర్ ఎడ్యుకేషన్. కానీ ఏమైనా సరే దాన్ని మనం సమన్వయం చేసుకుని వెనుకబడిన విద్యార్థులకి మిగిలిన వాళ్ళతో సమానం అయ్యే విధంగా ఆకృషి కూడా చేసి బిఎస్ఎన్ గారు లేదా ఈ రిటైర్ అవ్వబోతున్న తరం వాళ్ళు ఇంతకాలం చేసిన సర్వీసులని మీరు కూడా గమనించి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయుల హక్కుల కోసం సంఘటించిన కార్యక్రమాల్లో పోరాడుతూనే మన బాధ్యత అయిన పాఠ్యాంశ బోధనలు కానీ పాఠశాలను పటిష్టం చేసుకోవడం కానీ వీటి మీద కూడా కార్యకర్తలు ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద